మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెంతకు మార్కు సువార్తను ధ్యానించడం కొరకై వచ్చి ఉన్నాం. మమ్మల్ని దీవించండి. పరలోకపు జ్ఞానమును మీరు మాకు ప్రసాదించండి. ఆత్మ తండ్రి, మా మనోనేత్రములు వెలిగించండి. యేసయ్య, మా చేయి పట్టుకొని నడిపించండి. పరమ తండ్రి, మీ శక్తి చేత, షకీనా మహిమ చేత, తేజో మహిమ చేత ఈ ఆలయములో, ప్రార్థనా మందిరములో మమ్ములను మీ మహిమార్థమై నడిపించుటకు కార్యములు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనము గడిచిన వారములలో పదో అధ్యాయం వరకు ధ్యానించాం. ఈ దినమున మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. మార్కు సువార్తను మీరు సరిగా చదివినట్లయితే సువార్తలలో ఉన్నటువంటి 4 పుస్తకములలో వైవిధ్యంగా ఉంటుంది. ఇది చూడడానికి చిన్న పుస్తకంలా కనపడుతుంది. గ్రంథము 16 అధ్యాయాలే ఉన్నాయనుకుంటాం, కానీ వైవిధ్యమైన విషయాలు ఉన్నాయి ఇందులో. మత్తయి రికార్డు చేయని మార్కు చేశాడు. లూకాలో లేని విషయాలు మార్కులో ఉన్నాయి. యోహాను సువార్త ఈ 3 సువార్తలకు భిన్నంగా ఉంటుంది. ఎలాగో మనం ధ్యానించబోతున్నాం కనుక దీని విశిష్టత దీనికే ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు క్రీస్తు ఒక ప్రణాళికను సిద్ధపరచుకొని ఆయన జరిగించిన విధము మార్కు సువార్తలో స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఒక ప్రణాళిక, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నదని మనం ఎరుగుదుము. ఆ ప్రణాళికను ఎంత ఎగ్జాక్ట్ గా జరిగిస్తూ ఉన్నాడో చూస్తే మీకు అర్థమవుతుంది. యేసయ్యను తన్ను తాను వ్యక్తపరచుకోకుండా తానే ప్రభువని, తానే రారాజని, తానే ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్ అని చెప్పకయే చెప్పినటువంటి వచనాలు మార్కు సువార్తలో కనపడతాయి. చాలా వరకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమండి యేసయ్య దేవుడని చెప్పాడా ఎక్కడైనా అని. దేవుడని చెప్పినట్లయితే సిలువ వేయుట జరగదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. కనుక యేసయ్య దేవుడు అని చెప్పటము వలన సిలువ వేయట జరగదు. కనుక యేసయ్య ఎక్కడ దేవుడని చెప్పలేదు. అంత మాత్రమే కాక యేసయ్య పని ఏమిటనగా ఆయన మన పాపముల నిమిత్తమై మరణించాలి. మన పాపములను తనపై మోపబడి మరణించి తిరిగి లేచుట తండ్రి యొక్క ప్రణాళిక. ఇది జరగాలి. ఇది జరగటం కొరకు ఎంతో గోప్యముగా, ఎంతో చక్కగా, ఒక క్యాలిక్యులేటెడ్ మేనర్లో జరగడం మనం చూస్తూ ఉంటాం. మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు, ప్రభువు అనే మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. గాడ్ అండ్ లార్డ్. జాగ్రత్తగా వినండి, గాడ్ అండ్ లార్డ్. దేవుడు అనగానే మన హృదయంలో మనం పాపులమని, దేవుడు అత్యంత శక్తివంతుడు, దేవుని యొద్దకు మనము వెళ్ళి మాట్లాడటం జరగదని, దేవుని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మనము చాలా తక్కువ స్థితిలో ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నటువంటి మానవ జనాంగము మనం. దేవుడు అనగానే హీజ్ ఓమ్నిపోటెంట్ గాడ్, ఓమ్నిషియంట్ గాడ్, ఓమ్ని ప్రెసెంట్ గాడ్ అనే ఒక ఒపీనియన్ లో ఉంటాం. కానీ ప్రభు అనగా లార్డ్. లార్డ్ అనగా
ఆయన మనతో ఉండి, ప్రభు అనగా అర్థం ఏమిటనగా ఏలుబడి చేయువాడు. ప్రభు అనగా చెప్పండి, ఏలుబడి చేయువాడు. మన కష్ట నష్టాలను కూడా దగ్గరుండి చూస్తూ ఏలుబడి చేసే వారిని ప్రభు అని పిలుస్తాం. నిజానికి చూడండి, మన పూర్వకాలంలో ఇప్పటికీ కూడా రాణులు రాజులు ఉన్నారు. వారు చేసే పని ఏమిటంటే ప్రజల యొక్క వెల్ఫేర్ ని, ప్రజలకు కావలసిన కష్ట నష్టాలన్నిటినీ కూడా వారు దగ్గరుండి చూసి ఏలుబడి చేస్తూ ఉంటారు. వాడిని ఏమంటారండి? ప్రభు అంటారు. ఏమంటారు? ప్రభు. జాగ్రత్తగా వినాలి, ప్రతి మాటని మీరు బోధించాలి. అయితే ఈ ప్రభువులు తాత్కాలికమైన ప్రభువులు. ఎందరో ప్రభువులు వచ్చారు, కూలిపోయారు. రాణులు వచ్చారు, కూలిపోయారు. ఏవేవో చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నవారు కానీ, ఇంతకుముందు వెళ్ళిపోయిన వారు కానీ తాత్కాలికమైనటువంటి ప్రభువులే. కానీ ఈ ప్రభువు తాత్కాలికమైన ప్రభువు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, హల్లెలూయా అన్న మాటకి ఎవరు రెస్పాండ్ కరెక్ట్ గా కావటం లేదు. ఎందుకో నాకు తెలియదు. హల్లెలూయా అన్న మాట అదేమి వేరే అనకూడని మాట కాదండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నా, హల్లెలూయా అన్నప్పుడు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. ప్రైజ్ చేయడం అండి. దానిలో విపరీతమైన అర్థాలు తీసుకొని అదేమో పలకూడని మాటలాగా చాలా మంది పలకకపోవడం నేను చూస్తున్నాను. హల్లెలూయా మీన్స్ స్తుతించుట, ఆమేన్ అనగా జరుగునుగాక. అదొక ఉత్తేజమైనటువంటి మాట, మన హృదయ స్పందనను తెలియజేసే మాట. దీనిని ప్రపంచమంతట్లో దీనికి కొన్ని డాక్టర్స్ వచ్చాయి. మనకి లేని డాక్టర్లు ఏమున్నాయి చెప్పండి? ఏ డాక్టర్లు లేవు. ఏది సజావుగా నడనిస్తున్నారు? హల్లెలూయా అనొద్దంటారు, ఆమేన్ అనొద్దంటారు, స్త్రీలు బోధించొద్దంటారు, పాటలు పాడొద్దంటారు, నిలబడొద్దంటారు, కూర్చోవద్దంటారు. ఏమో అన్ని డాక్టర్స్ వచ్చాయి. బట్ నేను మళ్ళా చెప్తున్నాను, మనం అందరము కలిసి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరలా ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చెప్తాను ద మీనింగ్, యాక్చువల్ మీనింగ్ ఆఫ్ హల్లెలూయా అండ్ ఆమేన్. కానీ హల్లెలూయా అనే మాట అద్భుతమైనటువంటి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో 5 మార్లు లిఖింపజేశాడు. దట్ ఈస్ హీబ్రూ టెక్స్ట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్తుతి ఆరాధన జరిగించుటకు నిదర్శనం. కనుక ప్రభువు, మళ్ళీ చెప్తున్నాను, ప్రభువు అనగా చెప్పాలి, ప్రభు అనగా ఏలుబడి చేయవాడు. ప్రభు అనగా ఏలుబడి చేయవాడు. ఏ ప్రభు అయితే మన మధ్యలో సువార్తలలో కనపడుతున్నాడు, ఆయన ప్రభువుగా పరిచయం చేసుకుంటున్నాడు, దేవునిగా పరిచయం చేసుకోవట్లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. హీఈస్ నాట్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్, బట్ హీ హిమ్సెల్ఫ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్ యాజ్ ఎ లార్డ్. ప్రభువు మీకు కనపడినటువంటి, మీరు చూసినటువంటి, మిమ్మల్ని ఏలుబడి చేసినటువంటి ఆ ప్రభువుల కంటే ఏ మాత్రము కూడా అందుబాటులో లేనటువంటి రాజ్య పరిపాలన జరిగించువాడే ప్రభువులకు ప్రభువు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది, ప్రభువులకు ప్రభువు, ప్రభువులకు ప్రభువు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా అని అడిగే కంటే ప్రభువా అని అడగడం మంచిది. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభు అని సంబోధించింది ఎవరో తెలుసా మీకు? ఎలిజబెత్. ఎవరండి? లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. ప్రభు ఇంకా బయటికి రాలా. ఎదురుగా ఉన్నటువంటి మరియ తల్లి గర్భములో ఉన్న ప్రభువుని ఈమె ఆత్మ పూర్ణురాలై ఏమంటుంది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. రియల్లీ ఒళ్ళు పులకరించిపోయే మాటలండి. యేసయ్య ఇంకా పుట్టాడా? పుట్టక మునిపే ఏమని పిలువబడుతున్నాడు చెప్పాలి అందరూ? ప్రభువు.
ప్రభువు. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనములో ఇప్పుడు ఎలిజబెత్ హస్బెండ్ అయినటువంటి జకర్యా ఏమంటున్నాడు? మన పాదములు తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడతువు. చూశారా? ఆయన మార్గములను సిద్ధపరచుటకై యోహానికి ఇచ్చిన ప్రాఫెసీ, నీవు ప్రభువునకు ముందుగా వెళ్ళుదువు. ఎలిజబెత్ ప్రభు అంటుంది, జకర్యా ప్రభు అంటున్నాడు. మరియ తల్లి కూడా ఏమంటుంది చూడండి. మరియ తల్లి గర్భము దాల్చి కనుటకు సిద్ధంగా ఉన్నటువంటి మరియ తల్లి లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఏమంటుంది? అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. చాలండి. తన గర్భములో ఉన్నటువంటి పిండమును, శిశువును సంబోధిస్తుంది. నా ప్రాణము అర్థమవుతుందండి అందరికీ? పుట్టక మునిపే ప్రభు అని పిలిపించుకున్నటువంటి ప్రభువు మన ప్రభు అండి. నేను అందుకు కష్టపడి చెప్తున్నాను. లూకా ఎత్తుకున్నాను. ఇక మత్తయి, మార్కు, యోహాన్లోకి వెళ్ళినప్పుడు సమయం చాలదు, మీకు చెప్పడానికి కొన్ని తీసుకుంటున్నాను. పుట్టక మునిపే ప్రభు అని, ప్రభువులకు ప్రభు అని, రాజులకు రాజు అని, దేవదూతలు సైతము పరలోకము నుండి దిగివచ్చి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనములో ఏమనంటున్నారు? దేవదూతలు ఏమంటున్నారు? ప్రభువైన క్రీస్తును ఆరాధిస్తున్నారు. ప్రభువైన క్రీస్తును. ఒకసారి చదవండి 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, రక్షకుడు పుట్టి ఉన్నాడు. జస్ట్ మేంజర్ లో ఉన్నాడు. ఇంకా అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుంది? ప్రభువైన క్రీస్తు, ప్రభువైన క్రీస్తు. అటువంటి క్రీస్తుని మనము ఎంత చులకడగా మాట్లాడుకుంటున్నామో నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎంత బలహీనంగా మాట్లాడుకుంటామో, ఎంత బలహీనంగా ఉచ్చరిస్తామో కూడా నాకు అర్థం కాదు. నేను యూట్యూబ్లలో చూస్తున్నప్పుడు చాలా చాలా బాధపడుతున్నాను. అత్తికి కుత్తికి రాని జ్ఞానంతో మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనములో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు పేతురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ప్రభు అండి, ప్రభువు. గబ్రియేలు దూత మరియ తల్లి దగ్గర వచ్చి చెప్పిన విషయాలన్నీ మీకు మళ్ళీ చెప్పనవసరం లేదు. రాజ్య పాలన జరిగించు, ప్రభువు రాబోతున్నాడమ్మా అన్నాడు. దావీదు సింహాసనమును ఆయన చక్కగా నిర్వర్తిస్తాడు, జరిగిస్తాడు, పరిపాలన సాగిస్తాడని చెప్పడం మనం చూశాం. లూకాసు వార్త మనం స్పష్టంగా చూసినప్పుడు 1వ అధ్యాయం 28 నుంచి 35 వచనాల్లో అటువంటి ప్రభువు రాకమునిపే ప్రభువు, గర్భంలో ఉండగానే ప్రభువు, బయటికి వచ్చాక ప్రభువు, ప్రభువులకు ప్రభువు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు? 1:8లో అల్ఫాయు అనగా అర్థం ఏంటి? అల్ఫా మీన్స్ ఆది, ఒమేగా మీన్స్ అంతము, ఎండ్. ఎప్పుడు ఆది, ఎప్పుడు ఎండ్. నేను యోహాన్లో చెప్తాను. ఏ ప్రభు అయితే మనం ధ్యానిస్తున్నావో ప్రభువునకు ఆది లేదు, అంతం లేదు. ఈజ్ నాట్ ఆర్డినరీ కింగ్ ఆర్ ఎంపరర్. ఆదియు అంతము లేనివాడు. తర్వాత ఏమన్నాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. అగుదాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అంటున్నాడు ఆ ప్రభు. మనం ఎంతసేపు వర్తమానంలోనే చూసి ఆగిపోయాము, భూతకాలం పట్టించుకోలేదు, భవిష్యత్ కాలము తెలియదు.
We don't know the capacity and caliber of Lord Jesus. ఎంతవరకు ఇక్కడనే కోడి తవ్వినట్టుగా తవ్వి అక్కడనే ఆగిపోయాం. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ప్రభువు. 1 పేతురు పత్రిక 1:20 ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునిపే నేను పరలోకములో ఉన్న ప్రభువును. యోహాను సువార్త 17:3-4-5 ఉంటుంది. నేను నీ యొద్ద జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాను. భూమి పైకి రాక మునిపే ప్రభువు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న ప్రభువు, దేవుని త్రిత్వమైన ప్రభువు, దేవుని ప్రతిరూపమైన ప్రభువు మన కొరికే దిగి వస్తే తక్కువగా అంచనా వేసుకుంటున్నాం. ఆయన వచ్చింది మన కొరకు. ప్రభు అనే డిజిగ్నేషన్ తీసుకుంది మనతో సంచరించి, మనతో జీవించి, మనల్ని పరలోక రాజ్యములోనికి క్షేమకరంగా మన కష్ట నష్టాలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళడానికి వచ్చిన ప్రభువుని తక్కువ అంచనా వేసుకుంటున్నాం. అసలు ఆయన ఏ శక్తి లేనట్టుగా మాట్లాడుకుంటున్నాం. హిస్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. భూత భవిష్యత్ వర్తకాలములలో ఉండువాడను నేనే. ఐ యామ్ అండ్ ఐ యామ్ అని చెప్పింది ఎవరనుకున్నారు? అదే ప్రభు. నేను తప్ప వేరొక మార్గం లేదని చెప్పింది ఎవరనుకున్నారు? అదే ప్రభు. ఆ ప్రభువు ఒక ప్రణాళికాబద్ధంగా వస్తున్నాడు. ఆ ప్రభువు పరలోకము నుండి దిగివచ్చి మనలందరినీ కూడా పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళాలనే ఒక గొప్ప ప్రణాళికతో వస్తున్నాడు. అటువంటి తండ్రిని మనము పూర్తిగా పట్టించుకోవడం మానేశాం. విచారకరం. మార్కు సువార్త 11వ చూడండి. మార్కు సువార్త 11వ మనకి స్పష్టముగా 1వ చదవండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు. చాలండి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చారు? బేతనియాకు వచ్చాడు. చెప్పాలి, అందరూ చెప్పాలండి, జాగ్రత్తగా వినండి. ఎక్కడికి వచ్చాడు? బేతనియా అనే గ్రామము యెరూషలేములో ఉన్నది. బేతనియా అనే గ్రామం ఎక్కడుంది? యెరూషలేములో ఉన్నది. యేసయ్య గలిలీ ప్రాంతంలో జీవించేడు వాడు. మీకు బాగా తెలుసు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఎక్కువ గలిలీ ప్రాంతంలో నజరేతు, కపెర్నహూము అనే ప్రాంతములలో పరిచర్య చేస్తూ యెరూషలేమునకు వచ్చి ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి సువార్తలను ప్రకటిస్తూ పరిచర్యను జరిగించాడు తన శిష్యులతో కూడి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఉండండి. కనీసం ఇక్కడ నుంచి అయినా చాలా యువర్ అటెన్షన్ ఇస్ మోర్ రిక్వైర్డ్ హియర్. యోహాను సువార్త 12:1-2 పెద్దగా చదవండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. చాలండి. ఇప్పుడు యేసయ్య
ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? గలిలీ ప్రాంతం నుండి బేతనియాకు వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు అటువైపు చూడకండి కాసేపటి వరకు. నువ్వు స్టాప్ చేయడం మంచిది. ఎందుకంటే నా మాట ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి చాలా మర్మమైన విషయాలు బయటకు వస్తాయి. మీరు కాసేపు అది ఆఫ్ చేయండి. నేను చెప్పింది నోట్ చేసుకోండి చాలు. చూపట్టు వెళ్ళినప్పుడు గ్లాన్స్ మిస్ అయిద్దని మళ్ళీ నా బాధ అంతకంటే ఏం లేదు. వినండి, యేసయ్య 6 రోజుల ముందుగా, పస్కా పండుగకు ముందుగా ఎన్ని రోజులు? ఎందుకనగా కరెక్ట్ గా పస్కా పండుగ నాడు యేసయ్య చనిపోవాలి. అది తండ్రి యొక్క ప్రోగ్రాం. తండ్రి యొక్క ప్రోగ్రామ్ షీట్ ఏంటండి? పస్కా పండుగ నాడు చనిపోవాలి. అబీబ్ నెల, హీబ్రూ మంతులో అబీబ్ నెల 14వ తారీఖున యేసయ్య చనిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, అబీబ్ నెల అనగా మొదటి నెల 14వ తారీఖున యేసయ్య చనిపోవాలి. కనుక చనిపోవాలి అని యేసయ్యకి తెలుసు. యేసయ్య గలిలీ నుండి యెరూషలేముకి ఎందుకు వచ్చాడు? చనిపోవడానికండి. ప్లాండ్ గా చనిపోవడము తెలిసి చనిపోవాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అనగా ప్రతి మూమెంటు, ప్రతి పాత్ర, అతనితో కలిసిన పాత్రలు, విడిపోయిన పాత్రలు, జరిగించిన పాత్రలు, నడుస్తున్న పాత్రలు, మమేకమైన పాత్రలు, వెంబడించిన పాత్రలు, పారిపోయిన పాత్రలు అన్ని తెలుసాని. మనం అనుకుంటూ ఉంటామే మన మనసుతో అది చూడలేదేమో, అన్ని తెలుసు. ప్రతిదీ కూడా ఒక వ్యూహ రచనతో వస్తున్నాడు తండ్రి. 6 days బిఫోర్. ఎన్ని రోజుల ముందు? దేని కొరకు? చనిపోవడానికి. దీనిని హోలీ వీక్ అంటారు. లాస్ట్ హోలీ వీక్, చివరి పరిశుద్ధ వారము. చివరి మీకు 4 సువార్తలలో ఎక్కడ కూడా ఇంత డిస్క్రిప్టివ్ గా ఎక్కడ కూడా మీకు వివరణ ఇవ్వలేదు. ఒక మార్కులోనే ఇచ్చాడు, మార్క్ అనే దైవజనుడు. ఆశ్చర్యం అండి. గలిలీ నుండి బేతనియాకి 79 కిలోమీటర్లు ఇంచుమించు. ఎన్ని కిలోమీటర్లు? తన శిష్యులతో కలిసి వచ్చాడు. 70+ కిలోమీటర్స్ వచ్చాడు. దేనికి? సిలువలో వేలాడి చనిపోవడానికి. ఆయనకు బాగా తెలుసు. మత్తయి సువార్తలోనే చెప్పాను, అనేక మార్లు అనౌన్స్ చేశాడు, ఇదిగో నేను యెరూషలేమునకు వెళుతున్నాను, నన్ను అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు పట్టుకొని హింసించి సిలువ వేస్తారు అని చెప్పాడు కదా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18-19 వచనాల్లో. ఇప్పుడు వచ్చాడు. మీరు గమనించవలసింది ఏమిటనగా, యేసయ్య బేతనియాకు వచ్చాడు కానీ యెరూషలేముకు రాలా. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడండి? బేతనియాకు వచ్చాడు. కానీ ఎందుకనగా బేతనియాలో మార్త, మరియా, లాజరు అనే కుటుంబము యేసయ్యను అమితంగా ప్రేమించే కుటుంబము, అభిమానించే కుటుంబము, దేవునిని సంబోధించి కొనియాడినటువంటి కుటుంబం. అక్కడికి వచ్చాడు. ఎన్ని రోజుల ముందుగా వచ్చాడు? 6 రోజుల ముందుగా వచ్చాడు. అనగా ఇది మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి అబీబ్ నెల 9వ తారీఖు, 9వ దినము, 9th డే ఆఫ్ అబీబ్. రేపటి దినాన మీరు గుడ్ ఫ్రైడే, లాస్ట్ సప్పర్స్ లో ప్రసంగించవలసి వస్తే ప్రసంగించాలి. చెప్పండి, ఏ తారీఖు? ఎన్నో నెల? అబీబ్ నెల 9వ తారీఖు, మొట్టమొదటి వారంలో మొదటి రోజు. మనం ఏం చేస్తున్నామంటే ఆ రోజుని మట్టల ఆదివారం అని
ప్రపంచమంతటా జరిగిస్తూ ఉంటాము. సరే, ఆదివారాలు సోమవారాన్ని మాట్లాడలేదు, నేను తారీఖులు మాట్లాడుతున్నాను. దీని గురించి ఇక్కడ వివరణ ఇవ్వను. అది ఏ తారీఖు? 9వ తారీఖు. ఎందుకంటే 14వ తారీఖు నాడు యేసయ్య చనిపోవాలి. అది మీరు గుర్తుంచుకోండి, రోజులు మర్చిపోండి. అర్థమవుతుందండి అందరికీ? రోజులు మర్చిపోండి, డేట్స్ గుర్తుపెట్టుకోండి. 9వ తారీఖు నాడు యేసయ్య ఫస్ట్ జర్నీ చేస్తున్నాడు. 14వ తారీఖు నాడు, అది ఏ రోజన్నా కానివ్వండి, ఏమవ్వాలి? చనిపోవాలి. అది ఏ రోజన్నా కానీ 14th డే. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 12 1 to 5 వర్సెస్ లో ఉంటుంది, చదవనక్కర్లేదు. నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో 14వ తారీఖున పస్కా బలి వధింపబడవలెను. కనుక అది నెరవేర్చడానికి యేసయ్య వచ్చాడు. పస్కా బలి పశువుగా వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్ల పస్కా బలిగా వచ్చాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయములో చెప్పబడినట్లుగా పస్కా బలి పశువుగా వచ్చాడు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడినట్లుగా పస్కా బలి పశువుగా వచ్చాడు. పస్కా బలి పశువుగా వచ్చాడు. ఏ తారీఖున చనిపోవాలండి? 14వ తారీఖున చనిపోవాలి. ఎంత ఎగ్జాక్ట్ గా వస్తున్నాడు చూడండి. ఎప్పుడో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలప్పుడు నిర్గమాకాండములో లిఖించబడినటువంటి లేఖనములు ఎగ్జాక్ట్ గా నెరవేర్చడానికి వస్తున్నాడు. హల్లెలూయా అని చెప్పండి, కొట్టండి. అది తండ్రి యొక్క ప్రణాళిక అలా ఉంటుంది. తండ్రి యొక్క ప్రణాళిక అలా ఉంటుంది. తండ్రి యొక్క సిద్ధపాటు అలా ఉంటుంది. తండ్రి యొక్క డిసిప్లిన్ అలా ఉంటుంది. వస్తున్నాడు. వస్తూ ఏమని చెప్పాడు? ఎక్కువగా తీసుకోండి, ఎందుకనగా మీకు తెలిసిన విషయాలే కనుక. ఏమని చెప్పాడు అనగా, ఇదిగో నేను బేతేను నుండి యెరూషలేమునకు బయలుదేరుతున్నాను. బేతేనుకి యెరూషలేమునకు 2 కిలోమీటర్ల దూరము. నోట్ చేయండి, బేతేను నుంచి యెరూషలేమునకు 2 కిలోమీటర్ల దూరము. అప్పుడు అన్నాడు, ఇదిగో నా కొరకే ఒక గాడిద పిల్లను తీసుకొని రమ్మన్నాడు. మీకు తెలుసు, గాడిదను కూడా తీసుకొని వచ్చారు శిష్యులు. యేసయ్య పేరు చెప్పిన వెంటనే వారు ఆ యజమానులు తీసుకొని పొమ్మన్నారు. ప్రభువునకు కావలసి ఉన్నదంటే ఎవరైనా ఇచ్చేస్తారని చెప్పాడు. ప్రభువుల అనే మాటకు ఉన్నటువంటి పవర్ అక్కడ ఆపరేట్ అవుతుంది. కనుక మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఇఫ్ యు సే ద వర్డ్ క్రియోస్, ప్రభువు, everything will be happened, even today also. ప్రభు అనే మాటలో ఉన్నటువంటి పవర్ వేరు. గాడిద పిల్లను పట్టుకొని ఇచ్చారు. గాడిద మీదకి ప్రభు ఎక్కుట కొరకు గాడిద పిల్ల పైన వస్త్రములను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన తర్వాత ప్రభువు గాడిద పిల్ల పైకి ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించి సియోను కొండ ప్రక్క నుండి, బోర్డు ఉంటే చూపించేవాడిని, పక్క నుండి ఊరేగింపుగా ఆలయము పక్క నుండి ఇలా వెళతాడు. ఆలయ పక్క నుండి యెరూషలేములోనికి ఎంటర్ అయ్యాడు. ఎవరు? చెప్పండి. యేసయ్య. అప్పుడు పెద్దలు, పిల్లలు, స్త్రీలు ఖర్జూరపు మట్టలు చేబూని ఎంత స్పష్టంగా 3 సువార్తలలో కూడా లిఖించబడి ఉన్నది. ప్రభువు నామము స్తుతించబడునుగాక, హోసన్నా 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 అని పెద్ద ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగించుకుంటూ, ఈనాడు అరవకండి, ప్రైజ్ అనకండి, హోసన్నా అనకండి అనే రోజులు వచ్చాయి. కానీ ఎవరు చెప్పినా వినకుండా రైట్ ఫ్రమ్ ఎంట్రీ జెరూసలేము నుంచి, ఆ ఒలీవల కొండ నుంచి, పక్కన బెత్సెమేనే తోట నుంచి దేవాలయం పక్క గుండా ఎంటర్ అవుతుంటే ఓ అద్భుతమైనటువంటి కనువిందు కలిగించేటువంటి ప్రొసెషన్ జరుగుతుంది. అప్పుడు మండిపోతుంది ఎవరికి?
యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు ఇంతవరకు మనకు లేని ఘనత ఎక్కడో గలిలీ నుండి వచ్చి గాడిద పిల్ల ఎక్కి వస్తుంటే ఇంత చక్కటి ప్రశస్తం జరుగుతున్నది ఏమిటి? మనకెందుకు జరగటం లేదు అని లోన కొతలాడిపోతూ యేసయ్యతోటి, యేసయ్య ఈ గొడవ ఆఫ్ చేయమని చెప్పి అడగడం కూడా మనం చూశాం మత్తయి సువార్తలో. యేసయ్య అంటున్నాడు, మీకు తెలియదు నేనెవరో. ఇండైరెక్ట్ గా పలికిన మాట ఏంటండి? నేనెవరో మీకు తెలియదు. నేను ఒకవేళ ఆపిన బండలు కేకలు వేస్తాయన్నాడు. ఇంతకీ ఇంత గొప్ప ప్రశంసను చూసినటువంటి వారు ఒక రకంగా భయపడిపోతున్నారు. అసలు యేసయ్య మార్కు సువార్తలో మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మొదటి నుండి కూడా తన్ను తాను వ్యక్తపరచుకోకుండా గోప్యముగానే ప్రవర్తిస్తున్నాడు. తానెవరో బయటపడకూడదు. మొదటి నుండి కూడా. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. చూడండి, పాపములను క్షమించుటకు అధికారము కలదని చెప్పాడు అంటే ఆయన ఎవరై ఉంటారు? దేవుడై ఉంటాడు. అప్పుడే అర్థం చేసుకోవచ్చు. ఇండైరెక్ట్ గా తను తాను వ్యక్తపరచుకుంటున్నాడు, చెప్తూనే ఉన్నాడు. మన బుర్రకు అందటం లేదు. ఇంకొక మారు మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసలు విశ్రాంతి దినం అన్నది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. తెలుసు కదండి? తెలుసా? గుర్తుందా? 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి the word of God which was given at the Mount Sinai, ఆ ఆజ్ఞలకు నేనే ప్రభు అన్నాడు. మనకెక్కట్లేదు. నేనే ప్రభువుని, నేనే ప్రభువుని. విశ్రాంతి దినమును ఎలా ఉండాలో పిచ్చోళ్ళారా, అక్కడ రాసిన విశ్రాంతి దినము ఏదైతే నేను రాశానో ఆ 10 ఆజ్ఞలకు కూడా ప్రభువునెవరు? నేనే అక్కడ ఇచ్చింది, నేనే ఇక్కడ నిలబడింది. ఎంత బోల్డ్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేనే ప్రభువును, నేనే ప్రభువును. ఆయన అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకున్నారండి? చేసుకోలే. మార్కు సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. చూడండి, ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత తనను ప్రసిద్ధి చేయవద్దని ఖరాఖండితంగా చెప్తున్నాడు. ఏంటి ప్రసిద్ధి చేయవద్దని చెప్పేది? చెప్పరు. దేవుని ప్రతిరూపమని. దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ప్రసిద్ధి చేయొద్దంటున్నాడు. కుష్ఠరోగంలో బాగు చేస్తున్నాడు, ప్రసిద్ధి చేయొద్దంటున్నాడు. రూపాంతర కొండ యొద్ద రూపాంతరం చెందుతున్నాడు, శిష్యులకే చెప్తున్నాడు ప్రసిద్ధి చేయవద్దని. ఎవరికీ చెప్పకండి, ఎవరికీ చెప్పకండి. కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, ఎవరికీ చెప్పకండి. ప్రసిద్ధి చేస్తే చంపుటకు వెనకాడతారు, భయపడతారు. అందుకే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల
మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. చూసారా? ఒకవేళ తండ్రి యేసయ్య ఎవరో తెలిస్తే సిలువ వేయడానికి భయపడేవాళ్ళు అని రికార్డ్ చేస్తూనే ఉన్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ. అందుకు యేసయ్య, చాలా మంది అంటారే యేసయ్య నేనే దేవుడిని అని ఎందుకు చెప్పలేదు. కొందరు అంటుంటారే ఒక్క అన్ఈక్వల్ స్టేట్మెంట్ మీరు ఇచ్చినట్లయితే ఆయన దేవుడు అని చెప్తే నేను మారిపోతా అది చేస్తాయి. నువ్వు మారేదేంటయ్యా? ఆ మాట యేసయ్య చెప్తే అసలు ముందు ఆయన సిలువ వేయబడ్డాడు, మనకు రక్షణ రాదు. అది వాళ్ళకి తెలియదు. ఆయన వచ్చింది పబ్లిసిటీ చేయించుకోవడానికి కాదు, ఎవరికీ తెలియదు. అందుకే యెరూషలేములో ఉండక గల్లీ ప్రాంతానికి ఎందుకు వెళ్ళి నజరేతు వాడని పిలువబడినట్లుగా అని ఉంటుంది మత్తయి సువార్త, మనకి స్పష్టంగా ఉంది కదండి. 2వ అధ్యాయము 23వ వచనములో నజరేతునకు వెళ్ళాడు, నజరేతులోనే ఉన్నాడు, గలిలీ ప్రాంతంలోనే ఉన్నాడు. పబ్లిసిటీ జరగకూడదనే ఉద్దేశంతోనే. ఇప్పుడు 9th డే అబీబ్ నెలలో వస్తున్నాడు. ఎక్కడికి? యెరూషలేములోనికి. బేతేలు నుండి ఎక్కడికి వస్తున్నాడండి? యెరూషలేములోనికి. అందరూ చూస్తున్నారు, అందరూ కొనియాడుతున్నారు. ఇంకొక పక్క విచారం ఏమిటంటే అసలు కొందరు ఆశ్చర్యపడుతున్నారు. ఇది నాకు ఆశ్చర్యం వేసిందండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చూడండి, పట్టణములో ఆయన ఎవరో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడున్నామండి మనం? ఎలా జీవిస్తున్నామండి? ఇంకా 5 రోజులలో ప్రభు చనిపోబోతున్నాడు. ఆయన వచ్చిన పనిని తుదముట్టించబోతున్నాడు. అయినా ఆయన ఎవరో తెలియని జనాంగం యెరూషలేములోనే ఉన్నారు. ఈయన ఎవరో కదా. నిజంగా హ్యూమన్ నేచర్ చూసి అందుకే తండ్రి చాలా బాధపడ్డాడు. ఆదికాండం 6:5 కూడా అంటాడు కదా, హృదయములో నొచ్చుకొనెను. ఆదికాండం 8:21 అంటాడు కదా, వారు హృదయాలోచన బాల్యం ఉండే చెడ్డది అని. సామెతలు 22:15 అంటాడు కదా, దుష్టత్వము బాలును హృదయంలోనే దూరుతుందని. ఎంగేజ్ నుంచే దూరంది. యేసయ్య ఎవరో తెలియని జనాంగం యెరూషలేములో ఉన్నారు. ఇంతవరకు అర్థమైందండి? ఇది ఏ రోజు చెప్పాలి అందరూ? 9వ రోజు. ఊరేగింపుగా వచ్చాడు. సాయంకాలం అయినప్పుడు ఒక్కసారి యెరూషలేము తిరిగి వెళుతూ యెరూషలేము గుడిని చూశాడు. ఇక యెరూషలేము గుడి సంగతి నేను చెప్పడం దేనికండి? కింగ్ సాల్మన్ కట్టినటువంటి గుడి మామూలుగా లేదండి. అది ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతుంది ఆ రోజులలో. అది వండర్స్ లో వండర్, వ్యాపారానికి పెద్ద సెంటర్ అయింది అది. అక్కడ దొరకని గొర్రెలు, దొరకని గొడ్లు, ఆక్సిజన్, షీప్, ఇంకా ఏం కావాలి, తాళ్ళు, పౌరాయలు, గువ్వలు, ఏం కావాలంటే అవి అక్కడ దొరుకుతాయి. పెద్ద బిజినెస్ సెంటర్ అండి అది. వస్తా ఒక్కసారి చూశాడు. దేన్ని? దేవాలయాన్ని. చూసి ఏమనలా, సాయంత్రం అయిపోయిందని చెప్పేసి తిరిగి మళ్ళీ బేతేనీకి వెళ్ళాడు. తిరిగి ఎక్కడికి వెళ్ళాడు చెప్పరు. ఏ ఒక్క కుటుంబమైన యేసయ్య మా ఇంట్లో ఉండండి అని అడిగారండి. ఎంతటి దౌర్భాగ్య స్థితి అండి. అయ్యా మా ఇంట్లో ఉండు యేసయ్య, మీరు రాక వచ్చారు, మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోండి. నో, అప్పుడు ఎందుకు, ఇప్పుడు మాత్రం యేసయ్యని తీసుకెళ్తున్నామా ఇంటికి? అసలు యేసయ్య ఎవరు బ్రదర్ అని ఒక డిబేట్ పెట్టండి, నేను చెప్తా అనే రోజులు వచ్చాయి. నువ్వు అవునంటే నేను కాదని, నేను కాదంటే నువ్వు అవునని. హాస్యాస్పదం అయిపోయిందండి. ఒక్క ఫ్యామిలీ కట్టేసేసే కేసయ్య మా ఇంట్లో ఉండండి. నో, ఎక్కడికి వెళ్ళిపోయాడు?
మరలా తెల్లవారినప్పుడు, తెల్లవారే తారీఖు మన డేట్ వైజ్గా మీరు రాసుకోవాలి. ఇప్పుడు డేట్ వైజ్గా రాసుకోవాలి. ఆ తర్వాత ఇది రికార్డ్ అవుతుంది కనుక ఒకసారి రికార్డులో కూడా చూసుకొని రాసుకోండి. ప్రకటించాలండి, విని మర్చిపోవడం కాదు. మీరు ఏ విధంగా వింటున్నారో జాగ్రత్త అన్నాడు మార్కు సువార్త 4:24. లూకా సువార్త 8:18. వినడం జాగ్రత్తగా వినండి, రికార్డు జాగ్రత్తగా చేయండి, మీ హృదయ పలకాలపై లిఖించుకోండి, మరలా బోధించండి. గుడ్ ఫ్రైడేలో చెప్పవలసినటువంటి సందేశాలు ఇవి. నాకు తెలిసి మనం ఎన్నో గుడ్ ఫ్రైడేలు చూసాం, ఏవో చెప్పుకుంటాం, అసలేని చెప్పుకో. ఇప్పుడు తెల్లవారింది, తారీఖు మారింది. ఎన్నో తారీఖు అయింది? మరలా బేతేనీ నుండి యెరూషలేముకు బయలుదేరాడు. నోట్ చేయండి, బేతేనీ నుండి ఏ తారీఖు ఇది? 10వ తారీఖు. ఎదురుగా ఒక అంజూరప చెట్టు ఆకులతో కళకళలాడుతూ కనపడింది. దాని దగ్గర దాకా వెళ్ళినప్పుడు ఒక్క పండైనను కనపడలేదని ఆ చెట్టుని శపించాడు. దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అది అంజూరపు పళ్ళ కాలము కాదు, కానీ యెరూషలేము యొక్క ప్రజల యొక్క మానసిక స్థితి ఎలా ఉందో వివరించడానికే ఈ కార్యమును తను జరిగించాడు. దాన్ని వెంటనే ఎండిపొమ్మని శపించాడు. ఏమన్నాడండి? కనుక 10వ తారీఖు నాడు ఫస్ట్ జరిగించిన కార్యం ఏమిటంటే అంజూరపు చెట్టును ఎండిపొమ్మన్నాడు. ఆ తర్వాత దేవాలయంలోనికి ఎంటర్ అయ్యాడు. చూసి వెళ్ళిన యేసయ్య దేవాలయంలోనికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత నేను చెప్పవలసిన అవసరం లేదు. నా దేవుని ఇంటిని మీరు ఏ విధంగా వ్యాపార కేంద్రముగా మలిచివేశారు, అసలు ఏమిటి ఈ పరిస్థితులు, ఏమిటి వ్యాపారము అని అన్నిటినీ కూడా త్రోసివేసి, తీసివేసి, వెళ్ళగొట్టి గద్దించాడు. నేను ఎంతకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజు నేను క్లోజ్ చేయాలి. రెండో పని ఏం చేశాడండి? ఈ కార్యములను జరిపించుతున్నప్పుడు శాస్త్రులు, ప్రధాన యాజకులు భయపడ్డారండి. 18వ వచనం చూడండి. శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడటం చూచి ఆయనకు భయపడి ఆయనను ఏ విధంగా చంపేస్తే బెస్ట్ అని ఆలోచిస్తున్నారు. నేను 11వ అధ్యాయమే చెప్తున్నాను, దయచేసి. సెకండ్ డే ఇది. మొదటి ఇన్సిడెంట్ ఏంటి? అంజూరపు చెట్టుని శపించుట. రెండవ ఇన్సిడెంట్ ఏంటి? దేవాలయంలో క్రయ విక్రయాలు చేసి అక్కడ మాట్లాడిన తీరు, తండ్రి ప్రవర్తించిన తీరు చూసినప్పుడు వీళ్ళందరూ భయపడ్డారు. అంత ప్రభు యొక్క స్థితిని చూసి, ఆహభావాలను చూసి వణికిపోయారని చెప్పచ్చు. సాయంకాలం అయిపోయింది. తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? బేతనికి వెళ్ళిపోతున్నాడు. ప్రతిసారి అంటున్నాను, నాకు ఇదే అనిపిస్తుంది, ఒకళ్ళన్నా ఉండు ప్రభు అన్న వాళ్ళు ఉంటారా అంటే అబ్బే లేదు. ఆ తర్వాత రోజు, ఏ రోజు? 11వ రోజు, థర్డ్ డే. ఇంకా ఎన్ని రోజులు ఉంది సిలువ వేయబడ్డానికి? ఇంకా 3 డేసే ఉంది. 14th నాడు చనిపోవాలి. ఓకే, ఇప్పుడు ఎన్నో తారీఖు వచ్చామండి? 11వ రోజు, అనగా ఇంకా ఫోర్త్ డే నాడు చనిపోతాడు. ఈ రోజు కూడా కలుపుకుంటే అందరూ కలిసి ఉదయకాలమున వస్తున్నారు. చూడండి, 20వ వచనం చదువుతాను. ప్రొద్దున వారు మార్గమున పోవుతుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండిపోవటం చూశారు.
ఉదయాన్నే మళ్ళీ బయలుదేరి వస్తున్నారు శిష్యులు. యేసయ్య ఎక్కడికి చెప్పాలి? అందరూ స్మార్ట్ గా ఉండండి, సబ్జెక్ట్ ఇది. యెరూషలేముకి వస్తున్నారు. శిష్యులందరూ చూశారు, చూసి ఎండిపోవడం చూశారు, ఆశ్చర్యపోతున్నారు. అరే, నిన్న అన్న మాట ఏమిటి? అంత పచ్చని చెట్టు తెల్లారేసరికి 24 hours లో నిలువున ఎండిపోవడం చూశారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు దీనిని చూసి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీరు కూడా విశ్వాసముతో, అక్కడ చెప్పిన మాటలే 11 అధ్యాయం 22, 23, 24 వచనాల్లో, మీరు కూడా విశ్వాసముతో ఏ మాట పలుకుతారో నా యందు ఉండి అవి నెరవేర్చబడతాయి. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఇవి కూడా ఉట్టి మాటలేనా అండి? ఇప్పుడు డాక్టర్స్ వచ్చాయండి, నాకు అదే బాధ అనిపిస్తుంది నిజంగా. అన్ని అప్పుడే అయిపోయినాయి బ్రదర్. మరి మనం ఎందుకు బ్రదర్ ఇక్కడ? అన్ని అయిపోయినాయి కదా బ్రదర్. బైబిల్ పట్టుకొని తిరగడానిక మనం ఉంది? యేసు అక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు ఆవగింజంత విశ్వాసం మీలో ఉండి ఈ కంబళి చెట్టును లేక ఈ కొండను లేకపోతే ఇంకేదైనా స్థితిని ఇక్కడ నుంచి పెరిగి వేయబడి అక్కడ నాటబడును కాక అంటే జరుగుతుందని చెప్పాడా లేదా? చెప్పరేమండి. మరి అది బట్టిదా? ఊరికి అన్నాడా? ఒక్క నిమిషం మనకున్నటువంటి చిన్న మాట జ్ఞానంతో ఆలోచిద్దాం. ఈనాడు అన్ని అయిపోయినాయి బ్రదర్. అంటే క్రీస్తు పూర్వము సరే ఏమీ లేవు, క్రీస్తు శకము యేసయ్య వచ్చి స్పష్టంగా చెప్పిన మాటలు మనకి రికార్డ్ అయి ఉన్నాయి. 100 సంవత్సరాల్లోనే జరిగిపోయాయట. ఏమండి, ఇక 1900 సంవత్సరాలు అపోస్తుల కార్యములతోనే అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? అందరు పలకాలండి, అందరికి లెక్కలు. ఎన్ని సంవత్సరాలు అయింది? 1900 సంవత్సరాలు ఊరికినే తిరుగుతున్నామా మనం? ఊరినే తిరగాలనా మనం? అప్పుడే అయిపోయింది కదా, ఇంకేముంది మన దగ్గర? ఈ 8.2 బిలియన్ పీపుల్ వేస్ట్ పర్సన్సా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నానని హెబ్రీ పత్రిక 13:8 చెప్పిన మాట వట్టిదేనా? యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనంలో మీరు నా నామమున నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పిన వట్టి మాటలైనా? మీరు నా నామమును అడిగినట్లయితే నేను చేస్తానన్నది వట్టి మాటలైనా? పౌలు గారు రాసిన 9 గిఫ్ట్స్ వట్టియేనా? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో రాసినవి వట్టిదేనా? ఆ గిఫ్ట్స్ లేవా? ఎంత ఈజీగా జీవిస్తున్నామండి. ఏమి లేవు బ్రదర్, అన్ని అయిపోయినాయి బ్రదర్. అసలు మన దగ్గర సత్తా లేదని చెప్పండి బ్రదర్. ప్రార్థన చేయలేకపోతున్నామని చెప్పండి బ్రదర్. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ పాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అని యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో ఏమంటున్నాడు? మీరు విశ్వాసముతో ఏది అడిగితే అది జరుగుతుంది అన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో కూడా మీరు ప్రార్థించి అడిగినవన్నీ మీరు పొందుకొని ఉన్నారన్న సంగతిని గమనించండి అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడు. అది అప్పుడే అయిపోయిందని చెప్పట్లా. అడుగుడి మీకు ఇయ్యబడును అనే వాగ్దానం ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. మనం ఎందుకు ప్రార్థన చేయడం ఏమి లేకపోతే? చెప్పండి, దేని విషయమై ప్రార్థన చేస్తున్నాం? దేనికి ప్రార్థన చేస్తున్నాం? 4th పార్ట్లోనే చెప్పాను ప్రేయర్ గురించి. మీరు అడగండి. ఐఎమ్ హియర్ అన్నాడు తండ్రి. అయితే మనలో కారణాలు ఏమిటో నాకు తెలియదు. 1900 సంవత్సరాల్లో బలహీన పడిపోయి ఏవీ లేవని చెప్పుకునే స్థితికి దిగజారిపోయాం. ఏవీ లేవు.
జీరో స్టేట్కి వచ్చి కూర్చున్నామండి. నిజంగా విచారకరం ఏమిటంటే జీరో స్టేట్లో ఉన్నాం. ఏమీ లేవండి. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, అన్య భాషలు లేవు, ఏమీ లేవు. ఇక ఒకటెందుకు? అప్పుడు అంటున్నాడు యేసయ్య, విశ్వాసము లేని మూర్ఖ ధర్మవారలారా, నేను ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? మార్కు సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 23 వచనాల్లో చెప్పిన మాట అదే. నమ్ముట నీ వలనైతే సమస్తము, 23లోనే ధ్యానించాం మనం. నమ్ముట, జస్ట్ యు బిలీవ్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటున్నాడు. యు బిలీవ్ మీ, వెన్ హీ సేస్ హీ విల్ డూ ఇట్ అంటాడు, జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన కార్యములు. మనము లౌకిక ఆత్మతో వివేచించడం వలన మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నిజమేనా బ్రదర్? ఆత్మ సంబంధమైన కార్యములు లౌకిక ఆత్మతో మనం ఆలోచించడం వలన అర్థం కావడం లేదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, లౌకిక ఆత్మతో వివేచించేవారు ఏవి అర్థము చేసుకొనలేరు. సరే, ఇది 11వ రోజు కదండి చెప్తుంది. 11వ రోజు ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి? అంజూరపు చెట్టు ఎండిపోయింది. 2వ ఇన్సిడెంట్ ఏంటి? విశ్వాసముతో నన్ను అడగండి నేను చేస్తాను, చూపిస్తానని చెప్పాడు. ఇది బాగా రిజిస్టర్ చేసుకోండి. విశ్వాసముతో జరిగించినతో నిత్యం నిలుతుము, వాడిపోము. శరణం శరణం దేవా, దీనుల మొర వినరావా. శరణం శరణం దేవా, దీనుల మొర వినరావా. నీ ప్రేమాతిని తేళింతవా. శరణం శరణం దేవా, దీనుల మొర వినరావా. పూవుల రీతి మము అలరించి నిన్ను నుతింప ఇలా నిలిపేవు. పూవుల రీతి మము అలరించి నిన్ను నుతింప ఇలా నిలిపేవు. జీవజలంబులు పానము సేయా, జీవజలంబులు పానము సేయా. యేసయ్య ఏమన్నాడండి? యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటున్నాడు? మీరు నా యందు విశ్వాసం ఉంచి అడిగినట్లయితే మీ కడుపులో గుండా జీవజల ధారలు. ఇది బట్టిదే అంటాం కదండి. ఇప్పుడు బట్టిదని అలవాటు అయినాక జీవజలం ఏమిటో అర్థం కాదు, ధారలు ఏమిటో అర్థం కాదు, ఏది అర్థం కాదు, అంతా బట్టిదే అంటాం. యోహాను సువార్తలో కూడా కదా, మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనంలో సమరయ స్త్రీతో ఏమన్నాడు? నీవు దేవుని వరమును అనగా నన్ను జీవజలముల గురించి అడిగినట్లయితే నేను ఇస్తానన్నాడు. ఆవిడికి ఎంతవరకు అర్థమైందో ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కంప్లీట్ గా. అవి మనం చెప్పుకోవాలి. కనుక ఈనాడు తండ్రి మనం అడిగినట్లయితే ఏమిస్తాడట? జీవజల ధారలు మన కడుపులో గుండా ప్రవహింప చేస్తాడట. అసలు లేవని చెప్పుకునే రోజులు వచ్చేసాయి. నాకు ఇదొక్కటే బాధ అనిపిస్తుందండి. ఏమీ లేవనుకునే పక్షంలో నేను ఒకటే మళ్ళీ మిమ్మల్ని అంటున్నాను, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ వన్ బైబిల్ విత్ us? We are having a heavenly kingdom. ఇది కింగ్స్ మాన్యువల్. తండ్రి మనకిచ్చినటువంటి ఒక మాన్యువల్. ఎందుకు ఇవన్నీ? ఏమీ లేవు కదా. ఊరినే చదువుకోవడానిక?
ప్రార్థన ఊరికినే చేయడానిక? ఎఫ్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి పాస్టర్ గారు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తానని తండ్రి చెప్తుంటే రావు బ్రదర్ బట్టిదే బ్రదర్ అంటారు ఏంటండి? ఏం అడుగుతాం మనం? ఆల్ బ్యాంక్స్ లో ఉన్న డబ్బంతా నా అకౌంట్లో రమ్మని అడుగుతామా? లేకపోతే ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా నా బుర్రలో పెట్టమని అడుగుతామా? ఏం అడుగుతాం? మనకున్న దైనందిక ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి, వాటిని అడుగుతాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము, ప్రతి అవసరము. ప్రతి అవసరము. 3వ యోహాను పత్రికలో కూడా అంటాడు కదా 2వ వచనంలో, గాయుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము ప్రతి విషయములో, అంటే ప్రతి విషయములో అంటే ఇన్ ఆల్ యాంగిల్స్, 360 degrees యాంగిల్స్, 24/7 డేస్ నువ్వు వర్ధిల్లుతావు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇక్కడ 2 మాటలు ముఖ్యమండి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనం ఏది అడిగితే అది ఆయన ఇస్తాడు. అందుకే మన చర్చిలో కూడా ఉమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, ఆరాధనలో మనం ఏం చేస్తున్నాం? రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నాం. ఒకరికొరకే ఒకరు రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నాం. తండ్రి ఆలకించి ఖచ్చితంగా ఇస్తాడని పార్ట్ 4లోనే చెప్పాను. అబ్రహాము ప్రార్థన చేయగా గెరారు రాజైన అబీమెలెకు యొక్క రాణి వాసముల గర్భమునే తెరిచాడు. మన ప్రార్థన విని అనేక అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, జరిగిస్తాడు, జరిగిస్తాడు. హల్లెలూయా. విశ్వాసం కావాలి. ఫెయిత్ ఈజ్ వైటల్ రోల్. డోంట్ గివ్ అప్ యువర్ ఫెయిత్. విశ్వాసమును సడలనీయకండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను చనిపోయేంత వరకు చెప్పేది ఒకటే ఒక్క మాట. ఎవరో ఎన్నో చెప్పుకుంటారు, చెప్పుకోనివ్వండి. ఎందుకు మనం బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాము? నాకు కావాల్సిన ఒకటే ఒక ఆన్సర్. ఇందులో ఉన్న పవర్ తెలుసుకునక చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. అది అపార్థము చేసుకున్నారే తప్ప నేను ఇంకా వేరే మాట మాట్లాడడం లేదు. అపార్థము చేసుకున్నట వేరు, అపార్థము చేసుకున్నారు. ఇది ఎన్నో రోజండి? పెద్దగా చెప్పాలి, ఎందుకంటే నేను కంటిన్యూషన్ లో ఉన్నాను. 11వ రోజేనా? 11వ రోజు 3వ విషయం ఏమిటనగా, శాస్త్రులు పెద్దలు వచ్చి యేసయ్యను అడిగారు, మీరు ఏ అధికారంతో ఇవన్నీ చెప్తున్నారని. ఇది విశ్వాసముతో కమ్మడి చెట్టు పొమ్మంటే పోతుందా? అంజూరపు చెట్టు ఎట్టు పొమ్మంటే ఎండిపోతుందా? ఏదైనా చేయగలరని చెప్తున్నారు. అసలు మీరు ఏ అధికారంతో చెప్తున్నప్పుడు యేసయ్య ఒకటే అన్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అసలు బాప్తిస్మం అనేది పరలోకం నుండి వచ్చిందా, ఇక్కడ భూలోకంలోనూ పుట్టిందా అన్నాడు. ఒకళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు ఇది ఏం చెప్పిన తంటే, పరలోకం నుండి రాలేదంటే పొందిన వాళ్ళందరూ కొడతారు. లేదు అది పరలోకం నుండే వచ్చిందంటే మరి మీరెందుకు పొందలేదని అడుగుతాడు. కనుక మాకు తెలియదు అన్నాడు. నేను మీకు చెప్పను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తీరిపోయింది. యేసయ్య ముందు కుప్పి గంతులు వేయడానికి ట్రై చేశారు. హల్లెలూయా. అప్పుడు సాయంకాలం అయింది. తిరిగి ఎక్కడికి వెళ్ళాడు?
ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి? 11వ రోజు అయింది. 12వ రోజు. ఓ, నా టైం అయిపోతుంది, మరి త్వరగా వెళ్ళాలి. 12వ రోజున తండ్రి ఏం చేశాడంటే ఒక ద్రాక్ష తోట ఉపమానం చెప్పాడు వాళ్ళందరికీ. ఒక ద్రాక్ష తోటను యజమానుడు నాటించి దాని దిగుబడి విషయమై తన సేవకులను దాసులను చివరికి కుమారుని కూడా పంపించినప్పుడు జరిగిన సంభవాన్ని చివరికి వారు ఏమి ఇవ్వకపోగా ఏ విధంగా థ్రెటన్ చేశాడో చెప్పాడు. మీరు చదవండి, నేను ఇప్పుడు దీన్ని వివరిస్తా, టైం అయిపోద్ది. ఏ విషయం చెప్పాడండి? ద్రాక్ష తోటకు సంబంధించిన ఉపమానం చెప్పాడు. చదివారు కదా మీరు, మార్క్స్ వారు చదివే ఉంటారు, అందుకే నేను దాటేసి వెళ్తున్నాను. ఇక చదవకపోతే చదవండి, మరి ఏం చేద్దాం. తర్వాత రెండో ప్రశ్న ఏమిటంటే కైసరుకు పన్ను కట్టవచ్చా కట్టకూడదా అని అడిగారు. మంచి ప్రశ్నలు వేస్తారండి వాళ్ళు. అప్పుడు అద్భుతమైనటువంటి సమాధానం యేసయ్య ఇచ్చాడు. ఆ విషయాన్ని నేను ఇదే చర్చిలో ఎక్కడ చెప్పాను నాకు గుర్తులేదు, మత్తయి సువార్తలో చెప్పాను అనుకుంటా. కైసరుకు కైసరికి ఇవ్వండి, దేవునికి ఇమ్మన్నాడు. ఒకే మాటలో చెప్తాను, కైసరు మింట్ చేసినటువంటి డబ్బులను కైసరికి ఇవ్వండి. దేవుడు మింట్ చేసినటువంటి మనము ఎవరికి సమర్పించుకోవాలి? దేవుని సమర్పించుకోవాలి అని చెప్పాడు. హల్లెలూయా. అది కూడా వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. వెంటనే వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మూడవ ప్రశ్న వేశారు. ఏంటంటే ఒక 7 భర్తలు ఉన్నారు, ఒక భార్య ఉన్నది. వీరందరూ సంసారం చేసిన తర్వాత పిల్లలు లేక చనిపోయారు, అందరూ చనిపోయారు. పరలోకములో వీళ్ళు ఏ విధంగా ఉంటారు? ఎవరికి భార్య అవుతుంది, ఎవరు భర్తలుగా ఉంటారు అన్నప్పుడు సద్దుకైలండి ఇది అడిగింది. సాడ్యూసెస్. అప్పుడు అంటాడు, మీరు పొరపడుతున్నారు, పరలోకములో అందరూ దేవదూతల వలె ఉంటారు. స్త్రీలు పురుషులు కూడా ఎలా ఉంటారు? దేవుని కుమారుల వలె దేవదూతల వలె ఉంటారు. అక్కడ పెళ్లికి ఇచ్చుట, పెళ్లి జరిగించుట, ఇక్కడ పడ్డ బాధలు దారు భార్యాభర్తలు. మళ్ళీ పరలోకంలో ఎందుకులే కొట్టుకోవడం, ఇక్కడ ఏంటికి పోయినా గొడవలేగా. మీరు ఏంటి కన్నా పోండి, బయట ఫంక్షన్లో బాగా కనపడతారు కానీ మీరు ఇంటికి వెళ్తే కనపడుతుంది అసలు. కానీ అక్కడ ఏమి ఈ సీన్లు ఏమి ఉండవు, మీరేమి ఆశపడకండి. ఎలా ఉంటారు అని లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనాన్ని కూడా నేను కోట్ చేస్తున్నాను. అక్కడనే ఉంది కానీ ఎక్స్ట్రా మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను. 20:36లో ఒకసారి చదువుతారా పాస్టర్ గారు? వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులనై యుందురు గనుక వారికి చావనే చావరు. మళ్ళీ చెప్పండి. వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులనై యుందురు కనుక యు నీడ్ నాట్ వరీ అబౌట్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ ద హెవెన్ అని చెప్పి పెడతాను. ఇక పరలోకంలో ఇవేమి ఉండవు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవి కూడా చెప్పుకుంటున్నారులేండి, పరలోకంలో కూడా వద్దులే. ఆ తర్వాత రాకడ సూచనలు చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడండి? ఏం లేదండి, దేవుని లేఖనాల్లో మన ఊహలు జోడించకూడదు. కరెక్ట్ వర్డ్. మన ఊహలను ఎప్పుడు పక్కకి కట్టాలి. దేవుని లేఖనములను పరిశుద్ధమైన లేఖనములను పరిశుద్ధంగానే చదవాలి, పరిశుద్ధంగానే వివేచించాలి. మీకేమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఐఎమ్ రెడీ టు గివ్ ఆన్సర్. మార్కు సువార్త 12:24లోనే అంటాడు, మీరు 24వ చదువుతారు. ఎవరిని కపాలనా చూసారా? మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరపాటు పడుతున్నారు. ద పవర్ ఆఫ్ వర్డిక్ట్ అండ్ ద పవర్ ఆఫ్ ది లార్డ్ ఆర్ గాడ్. ఎరుగక చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నామండి. అసలు యేసయ్య అంటే మరీ తక్కువ అంచనా వేసుకుంటున్నారు. నేను అది చెప్పబోతున్నాను ఫ్రమ్ ది బిగినింగ్. మత్తయి సువార్త 5-4 ఎన్ని ఎపిసోడ్ చెప్పాను నాకు గుర్తు. ఉపోద్ఘాత ఎన్ని చెప్పానమ్మా? సరితమ్మా 5 ఎన్ని చెప్పాను? మత్తయి 5 ఎపిసోడ్స్ ఓన్లీ ఉపోద్ఘాతాలు చెప్పాను. వెరీ వెరీ క్లియర్ చెప్పాను. తక్కువగా అంచనా వేసుకుంటున్నాం. యేసయ్య అంటే మరీ తక్కువగా, మన మధ్యలోనికి వచ్చి వసించి జీవించి వెళ్ళిపోయిన యేసయ్యని ఎంత చీప్గా
ఇంకా ఇంకా మీకు తెలుస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యోహాను సువార్తలో కుర్చీలు ఇరిగిపోవాలని చెప్తున్నాను నేను. కుర్చీలు విరగాలి చెప్తున్నాను. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ది గాడ్, దేర్ వాజ్ ది వర్డ్. వర్డ్ గురించి చెప్పాడు. దట్ వర్డ్ వాజ్ విత్ గాడ్. ఏమిటా వర్డ్, ఏమిటా ఉండడం, ఎక్కడ ఉండడం, ఎలా ఉండడం చెప్తాను నేను. ఆదియందు దేవుని వాక్యం ఉండేది, ఆ వాక్యము దేవునితో ఉండే. సరే, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం మనం? తర్వాత ఇక రాకడ సూచనలు చెప్పాయండి. ఇది ఎన్నోది? 4వదా? తర్వాత రాకడ సూచనలు. అంతటి వీరందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులందరూ, ప్రభువా మరి మీరు రాకడ ఎప్పుడు, వాడు సూచనలు ఏమిటి, ఇవన్నీ చెప్పమని అడిగారు. చెప్పాడు యేసయ్య. ఇంతకంటే ఎక్కువ చెప్పన్నారు, సమయం పరిగెత్తి. ఓన్లీ ఐఎమ్ హ్యావింగ్ 22 minutes టైం. ఇప్పుడు 13వ రోజుకి వచ్చేద్దాం. అంతేనా? 13ఏనా? 13వ రోజుకి వచ్చేద్దాం. 13వ రోజు ప్రభువు బేతనియలో సీమోన్ అనే పరిసయ్యుని ఇంట, అతను కుష్ఠరోగి, భోజనానికి పిలిచారు. ఎవరు పిలిచారు చెప్పాలండి? సీమోన్. అందరు చెప్పండి, ఎందుకంటే అందరు చెప్తే నాకు సంతోషం. భోజనాన్ని పిలిచారు. ఎన్నో రోజు? 13. తెల్లారితే ఏమవుతారు? చనిపోతాడండి. మనమైతే వెళ్తామా? అప్పుడు దాకా ఎందుకండి, ఇప్పుడు ఏదో 5 సంవత్సరాలు చచ్చిపోతా ఉంటాడు, ఇప్పుడు నిద్రపోయినోడు ఉన్నారు. భోజనానికి వచ్చాడు. సీమోని ఇంట కూర్చున్నాడు. అక్కడ లాజరు ఉన్నాడు. యేసయ్యను ప్రేమించినటువంటి కుటుంబం మార్తా మరియలు ఉన్నారు. పెటపెటలాడుతుంది ఇల్లు. ఎవరిల్లు? పరిసయ్యుడైనటువంటి సీమోని ఇల్లు. దీన్ని అపార్థం చేసుకున్నారండి. లూకాసు వార్తలో ఒక విందును చూసి ఇది అనుకున్నారు. అది వేరు. లూకాసు వార్తలో చెప్తానులేండి, 7వ అధ్యాయం 37 నుంచి 47 వచనాల్లో ఉన్న సీన్ వేరు, ఈ సీన్ వేరు. అర్థమవుతుందండి? ఇది ఎవరు? సీమోని ఇంట, ఒక కుష్ఠరోగి ఇంట మరియమ్మ అనగా మరియా ఒక అచ్చజటా మాంసి, అత్తరు సీస, కాస్ట్లీ. ఆ రోజులలో ఎంత కాస్ట్లీ అంటే అది మాటల్లో చెప్పలేను. అంత కాస్ట్లీ సెంట్ను, అత్తర్ను పట్టుకొని వచ్చింది మంచి సీసాలో. తెచ్చి దాన్ని పగలగొట్టి యేసయ్య పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ కన్నీరు మున్నీరుగా సంతోషంతో, ఒకవైపు సంతోషం, ఎందుకనగా దే యేసయ్య యోహాను సువార్త 11వ అధ్యాయంలో తన తమ్ముణ్ణి బ్రతికించడం చూసింది. ఏమండి? తమ్ముడిని బ్రతికించింది ఎవరు? 4 రోజుల క్రితము డికంపోజ్ అయిన బాడీతో ఉన్నటువంటి లాజరును బ్రతికించాడు. అది గుర్తుపెట్టుకొని కృతజ్ఞతగా వచ్చి పాదాల పైన ఆ సెంటును పూసి ఆవిడ తల వెంట్రుకలతో తన కృతజ్ఞతను తెలియజేస్తున్నది. ఇదేమిటో తెలుసా? ఇక అంతకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు కనుక నేను చెప్పను. బలికి సిద్ధపరుస్తున్నటువంటి గొర్రె పిల్ల. చప్పట్లు కొట్టి మహింపరచండి. తెల్లవారితే, అందుకే యేసయ్య కూడా అక్కడ అంటాడు, ఈవిడ ఈ కార్యములు చేస్తున్నందుకు మీలో కొందరు అణుగుతున్నారు, అది నాకు తెలుసు, కానీ ఆవిడ ఏం చేసింది? చదవండి. భూస్థాపన కొరకు నన్ను సిద్ధపరుచుతున్నది. హల్లెలూయా. ఈ మాట అప్పటికైనా వాళ్ళకి అర్థం అవ్వాలి. భూస్థాపన కొరకు సిద్ధపరుచుతున్నది కనుక ఈ కార్యము
అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు ముందు తరముల వారని చెప్పాడు యేసయ్య. ఈనాటికి మనం కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. సరే, ఇక 14వ రోజు వచ్చేసింది. 14వ రోజు వచ్చిందనగా 13వ తారీఖు సాయంత్రం ఎంటర్ అయింది. ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇది ఎప్పుడైనా మీకు చెప్తాను, ఇది మీకు క్లియర్ గా చెప్పాలి. 14th డే యూదులకు ఎప్పటి నుంచి ఎంటర్ అవుతుంది అనగా 13th డే ఈవినింగ్ 6 నుంచి క్యాలెండర్ మారిపోద్ది వాళ్ళకి. కనుక 13th డే ఈవినింగ్ అది మనం లెక్కేసుకుంటే, మనం రోజులు లెక్కేసుకుంటే అది మంగళవారం అవుతుంది. నోట్ చేయండి, అది ఏ రోజు అవుతుంది? మంగళవారం. ఇంకా బుధవారం రాల, తెల్లారిది బుధవారం. మన లెక్కన ఇదేంటి? మంగళవారం. మంగళవారం నాడు 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, చదువుతారా? పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడుగగా, చాలండి. యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా 12 గోత్రముల వారు కూడా 13వ తారీఖు సాయంకాలమును పస్కా బలి పశువుని తెచ్చారు. ఎందుకంటే 6 దాటిందంటే పస్కాలోకి వెళ్ళిపోతారు కనుక, 14లోకి వెళుతున్నారు కనుక పస్కా బలి పశువుని వధించేశారు. అర్థమైందండి? ఇంతవరకు అర్థమైందా? దీని మీద ఎప్పుడైనా ఒక స్పెషల్ క్లాస్ తీసుకోవాలి. పాపం అడిగారు, 2-3 వచ్చి నన్ను అడిగారు. ఇంకా మన మధ్యలో సుధాకర్, సందీప్, అయ్యా క్లాస్ తీసుకోవడం మంచిది, తీసుకుంటాను ఎప్పుడన్నా. సరే, ఎప్పుడైనా తీసుకుంటాను, ప్రే ఫర్ ఇట్. అయితే పస్కాను సిద్ధపరిచేశారు, పస్కా బలి పశువును వధించేశారు, సిద్ధపరిచేశారు. యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 12 1 to 18 వర్సెస్ ప్రకారంగా. నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుంచి 18 వచనాల్లో ఏ విధంగా అయితే తండ్రి చెప్పాడో ఆ విధంగా వీళ్ళు సిద్ధపరిచేసుకుంటున్నారు. పస్కా బలి పశువుని తెచ్చుకున్నారు, గొర్రె పిల్లను మేక పిల్లను కట్ చేశారు, మంచిగా ఫ్రై చేసుకున్నారు, హ్యాపీగా పులియను రొట్టెలు తెచ్చి పెట్టుకున్నారు, అంతా చేసేసుకున్నారండి. అంతా సిద్ధంగా పెట్టేసుకొని రెడీగా ఉన్నారు. అప్పుడు శిష్యులు వచ్చి యేసయ్యని కూడా అడుగుతున్నారు, యేసయ్య మరి అందరూ సిద్ధంగా ఉన్నారు, మరి మన సంగతి ఏంటని. అప్పుడు యేసయ్య కూడా అన్నాడు, మన కొరకు కూడా సిద్ధపరచండి, అక్కడ మేడ మీద మనకు ఒక గదిని సిద్ధపరుస్తాడు, నా పేరు చెప్పండి అని చెప్పారు. అతనికి చెప్తే ఒక మేడ గదిలో శిష్యులు కూడా ఏం చేశారండి? స్పీడ్ అవుతున్నాను, ఏం చేశారు చెప్పాలి, సిద్ధపరిచారు. అయితే యేసయ్య ఆ పస్కా కొరకే సిద్ధపరిచినటువంటి వారిని దేన్ని ముట్టుకోలేదు. అది మర్చిపోకండి, మీరు చెప్పేటప్పుడు చెప్పాలి. దేన్ని ముట్టుకోకుండా ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని, ఈ పస్కా పండుగలో నేను కూడా మీతో పాటు భుజించవలనని మిక్కిలి ఆశపడితేనే కానీ అది జరగదు. ఎందుకు జరగదు? తెల్లారితో తనే చనిపోతున్నాడు కనుక. అసలు పస్కా తానే బలి పశువు కనుక జరగదు కనుక, ఇక ఇది పరలోకములో మీతో పాటు నేను. అందరికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ 12 మంది శిష్యులతో పరలోకములో నేను మీతో కూడా తీసుకుంటాను అన్నాడు. అంటే పరలోకములో ఇది తండ్రి ఇచ్చిన ఒక వాగ్దానం. రికార్డ్ చేసుకోండి వీక్షకులారా. అని రొట్టెనిచ్చాడు, వాళ్ళు భోంచేశారు. తర్వాత ద్రాక్ష గిన్నెని ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది అందరి కొరకై చిందించబడుతున్న నా నిబంధన రక్తము, సర్వమానవాళి కొరకై. ఇక్కడ యూదులు, ఇజ్రాయేలే కాదు, అందరూ ప్రపంచమంతటా ఉన్న సర్వమానవాళి కొరకై చిందించబడుతున్న నా నిబంధన కమనెంట్ బ్లడ్. ఈ రక్తం క్రిందకి ఎవరైతే వస్తారో వారందరూ పరలోక రాజ్యంలోనికి వస్తారు అనే ఒక అభయముతో అక్కడ చెప్పడం జరిగింది. వారు తీసుకున్నారు సంతోషముగా. ఇక నేను పరిగెత్తున్నాను, ఎందుకంటే టైం చూస్తున్నాను, 8:05 అయింది. కీర్తన పాడుతూ ఒలివల కొండకు వెళ్ళిరి. ఏం చేస్తూ? ఇప్పుడు అసలు పాటలే పాడొద్దనే డాక్టర్ వచ్చేసింది. మరి వాళ్ళకి ఇదేమిటో, మరి ఆ కీర్తన ఎందుకు వాళ్ళు పాడారో నాకు అర్థం కాల.
సంతోషముతో కీర్తన పాడుతూ ఒలీవల కొండకు వెళ్ళారు. కీర్తనలు శిష్యులందరూ కలిసి పాటలు పాడుకుంటూ ముందు యేసయ్య వెనక. యేసయ్యకి తెలుసు ఇంకా కొద్ది గంటల్లో నేను అరెస్ట్ అయిపోతానని. ఆ తర్వాత యేసయ్య ప్రార్థించడానికి ఒలీవల కొండకు వెళ్ళాడు. ఆ గెత్సెమనే తోటలోనే, కొండ అన్నాను పొరపాటున, గెత్సెమనే తోటలోనే ప్రార్థించాడు. భారంతో ప్రార్థించాడు. శిష్యులు కూడా ప్రార్థన చేయమన్నాడు. ఆ లోపల అరెస్ట్ అయ్యాడు. ఇక స్పీడ్ అవుతున్నాను. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకే, అనగా 14వ తారీఖు ఎంటర్ అయింది. తెల్లవారుజామున 4 గంటలకే కోర్టుకు తీసుకొచ్చారు. అన్న యొద్దకు, కైఫాస్ యొద్దకు, పిలాతు యొద్దకు, హేరోదు యొద్దకు, మళ్ళీ పిలాతు యొద్దకు తీసుకొని తిప్పారు. చివరికి సిలువ వేసేదాకా అరిశారు. పిలాతు కూడా ఏమీ చేయలేక, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి ఒక డిగ్రీ రాసి వాళ్ళ ముఖాన్ని విసిరేస్తే యేసయ్యను పట్టుకొని సిలువ వేయించారు. సిలువ వేసేశారు. అంతవరకు నిద్రపోలేదండి వీళ్ళు. ఇది కూడా మార్కు ఎంత చక్కగా రికార్డ్ చేశాడు మీకు తెలుసు కదా. తెల్లవారుజామున 9 గంటలకు రమారమి సిలువ వేయబడెను అని రాసింది ఆయనే. సాయంకాలము 3 గంటలకు యేసు తల వంచి ప్రాణము విడిచిన రికార్డ్ చేసింది కూడా ఆయనే. ఇదే తారీఖు అండి, ఏ రోజండి? ఎగ్జాక్ట్ గా 14th డే నాడు ప్రభువు చనిపోయాడు. ఆ తర్వాత ఆదివారం నాడు పునరుద్ధానుడయ్యాడు. అనేకులకు కనపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ లాస్ట్ వీక్. ఇంకా డీటెయిల్డ్ గా చెప్తే మళ్ళీ వచ్చే వారం మళ్ళీ మార్క్స్ వార్తని చెప్పాల్సి ఉంటుంది. మీకు ఒక్క మాట మాత్రం చెప్పగలను. యేసయ్యను సిలువ వేసింది బుధవారం నాడు. అది ఏమిటో మీరు తర్వాత నన్ను అడగొచ్చు. మంగళవారం సాయంకాలం లాస్ట్ సప్పర్, బుధవారం నాడు సిలువలో వ్రేలాడాడు, ఆదివారం నాడు పునరుద్ధానుడు అయ్యాడు. ఇంతవరకు తెలుసుకుంటే చాలండి మీరు. ఇక్కడి నుంచి పునరుద్ధానుడైన తర్వాత చరిత్ర చెప్తున్నాను. 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం. 15వ అధ్యాయంలో సిలువ వేసిన విధం ఉంది. 16వ అధ్యాయము మార్కు సువార్త 9 నుండి 11 వచనాలు చదువుతారా? ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో ఇద్దరు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. యేసు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా కనపడింది ఎవరికండి? మగ్దలేని మరియకు. ఇది కూడా మనము ఈస్టర్ పండుగ నాడు చెప్పుకునే ప్రసంగం. ఒక స్త్రీ కనపడ్డాడని, స్త్రీకి ఇచ్చిన ఆధిక్యతని ఎన్నో చెప్పుకుంటాం. దట్స్ ట్రూ. అయితే ఆవిడ చూసి సంతోషించి పరిగెత్తుకుని వచ్చి శిష్యులకు చెప్పింది. ఎవరు చెప్పింది? చెప్పాలి, అందరు చెప్పాలి, అందరు మాట్లాడాలి. శిష్యులకు చెప్పింది. చెప్తే ఏమనుందండి పాస్టర్ గారు? వారు విని నమ్మకపోయిరి. చూడండి, ఫస్ట్ అన్ఫెయిత్ఫుల్ బంచ్ మగ్దలేని మరియను కొట్టి పారేశారు. ఎవరు నమ్మంది? శిష్యులండి, శిష్యులు. ఆ తర్వాత చదవండి పాస్టర్ గారు. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. మగ్దలేని మరియను మాటను కొట్టి అవతల పారేశారు. ఆ తర్వాత ఎమ్మాయి గ్రామంలోకి ఇద్దరు వెళుతున్నారు. అందులో ఒక క్లయోపా, ఇంకొక స్ట్రేంజర్. ఇద్దరు కలిసి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన యేసయ్య వారితో కలిసి బాటసారిగా నడిచి వారి ఇంటి దాకా వెళ్ళిన విధము లూకాలో ఉంది. లూకాలో చెప్తాను. వెళ్ళి
యేసయ్య వారితో మాట్లాడిన కాన్వర్జేషన్ ని వాళ్ళు సంతోషముతో తిరిగి వచ్చి ఎవరికి చెప్పారట? చెప్పరేమండి, మాట్లాడరేమండి, శిష్యులకు చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్తే శిష్యులు ఏం చేశారట? నమ్మలేదు. మనం నమ్మమండి. ఆనాటి జాడ్యం ఈనాటికి తెచ్చిందండి. అది అప్పుడుది కాదండి. బాబోయ్ బాబోయ్ బాబా, నమ్మమండి, మనం నమ్మము. మగ్ధలేని మరియ చెప్పినా నమ్మలేదు. ఎమ్మాయి గ్రామస్తులైనటువంటి క్లయోప ఇంకొకతను వచ్చి, అయ్యా మేము చూసాము యేసయ్య మాతో పాటు మా ఇంట్లోనూ కూడా వచ్చి రొట్టె విరిచి మా కన్నులు తెరిపించి అనేకములైన విషయములు నన్ను గూర్చి రాసిన కీర్తన గ్రంథములోను, మరి తోర ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను లిఖించబడినవన్నీ నెరవేర్చబడి ఉన్నవని మాకు చెప్పినా, మేము ఈ విషయాలు నాకు చెప్పాడు యేసయ్య అని చెప్పినా మేము నమ్మం బ్రదర్. కావాలంటే మీరు డిబేట్ పెట్టండి అంట. ఆ తర్వాత బ్రదర్ చదవండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఆగు, ఇది మూడోసారి. ఇప్పుడు మూడోసారి ఎవరు వచ్చారు? మీరు ఇంటి దగ్గర చదివారు కదా, దాన్ని ఎంతసేపు చూస్తారు? అసలు నాకు పూర్తి రికార్డ్ అయి ఉందండి. అందుకే చదవండి, బైబిల్ స్టడీని చదవండి. ఇఫ్ యు వాంట్ గెయిన్ నాలెడ్జ్ సంథింగ్, బాగా చదవండి, అవపాసనం పట్టండి. ఏ పై మాటల వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మూడవ మారు భోజనాలు కూర్చున్నారట వాళ్ళు. దేనికైనా కానీ ఇది మాత్రం కావాలి కదా. కూర్చున్నప్పుడు ఎవరు వచ్చారు? యేసయ్య వారి మధ్య నిలిచి వారి హృదయ కాఠిన్యమును బట్టి, అపనమ్మికను బట్టి వారిని గతించాడా లేదా? చివరికి యేసయ్య గతించేశాడు. జాగ్రత్తగా వినండి. ఎంతగానో తట్టుకోగలడండి యేసయ్య మాత్రం. ఇప్పుడు నిజంగా యేసయ్య మన మధ్యలోకి వచ్చినా మనందరినీ తిడతాడు. మీదేం ఫెయితే నాకు అర్థం కాదు. బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు కానీ విశ్వాసం లేదు, పాడు లేదు. 4 సువార్తలేంటి, 27 పుస్తకాలు చదివి 200 రెఫరెన్స్లు చెప్పగలరు కానీ అసలు నేనెవరో మీకు తెలియదు. అరే, నాతో పాటు మీరు ఉండాలి. ఎన్నో అద్భుతమైన కార్యాల్లో పాల్గొన్నారు. మిస్టర్ పీటర్, మిస్టర్ జాన్, మిస్టర్ జాకబ్, మిస్టర్ జేమ్స్. ఏంటి మరి ఏంటి అసలు మీ స్థితి ఏమిటి? అసలు మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఎందుకు ఇలా దిగజారిపోతున్నారు? ఎందుకు మీ హృదయము అంత వీక్ అయిపోతుంది? ఏం గుర్తు చేయాలి? ఎన్నని గుర్తు చేయాలి? అరే, మగ్ధలేని మరియ చెప్పినా నమ్మరు, 2 బార్సాలో చెప్పినా నమ్మరు. గద్దించి ఏం చేశాడండి? చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆగండి, ఎవరైనా చెప్తారండి? ఇంత అన్ఫెయిత్ఫుల్ బంచ్కి, అసలు అవిశ్వాసమే లేనటువంటి వాళ్ళకి మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించమని యేసయ్య ఎట్లా చెప్తున్నాడండి? మనమైతే చెప్తామా? ఇదే సందీప్కి నేను 50,000 ఇచ్చాను ఫట్. అది వేయలేదు, ఏమైందో చెప్పలేదు. ఆ తర్వాత 1,00,000 ఇచ్చాను, అది ఏమైందో చెప్పలేదు, బ్యాంకులో వేయలేదు. తర్వాత నేను ఒక 5 లక్షలు ఇచ్చి ఏమంటానా? చెప్పరేమండి. మగ్ధలేని మరియ చెప్పినా వినలేదు, 2 వచ్చి చెప్పినా వినలేదు. చివరికి వారిని పట్టుకొని మీరు వెళ్ళి సమస్త సృష్టికి ఈ నిత్యరాజ్య సువార్తను ప్రకటించండి. ఎవరితో చెప్తున్నాడు? ఎవరు చెప్పినా నమ్మని వారితో. ఎగ్జాక్ట్ గా మనం అదే బంచండి. ఇప్పుడు మన అందరినీ కూర్చోబెట్టి యేసయ్య అంటున్నది ఏమిటంటే, మీరు వెళ్ళి ఈ నిత్యరాజ్య సువార్తను సమస్త సృష్టికి
సువార్తను ప్రకటించుడి. ఒకవేళ నువ్వు ఉండి ఏసే దగ్గరికి వెళ్ళి ఏసే చెవులు ఏసయ్య వీళ్ళంతా పనికి మానవాళ్ళు ఇంకొకళ్ళు లేరు, ఏ చెప్పినా నమ్మి సావరు, నువ్వు పోయి వాళ్ళ మీద నమ్మకంతో సువార్త ప్రకటించమని చెప్తున్నావేంటి అని మనం అడిగితే ఏసే మనతో ఏమంటాడు తెలుస్తుందా? నోరు మూసుకో. ఏమంటాడు చెప్పండి. అర్థమైందా? ఎందుకు నోరు మూసుకోమన్నాడంటే వాళ్ళతో ఎలా సువార్త చెప్పించాలో నాకు తెలుసు. అర్థమైందండి? ఇప్పుడు మనలో కూడా యేసయ్యను నమ్మని బ్యాచ్ బంచ్ ఉంది. కానీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళని ఎలా మార్చాలో నేను మార్చుకుంటాను, ఎలా వాళ్ళని పంపాలో నేను పంపుకుంటాను, ఎలా వాళ్ళతో చెప్పించాలో నేను చెప్పించుకుంటాను. ఎందుకనగా వారికి తోడుగా నేనుంటాను. నేనే కాకుండా తర్వాత పరిశుద్ధాత్మను కూడా వారితో ఉంచుతాను. అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తాడు? అర్థమవుతుందండి? అసలు ఇంత మాటలకు అసలు ఎట్లా ఉండాలి తెలిసిందండి? పవర్ఫుల్ వర్డ్స్ అండి ఇవి. నేనుంటాను, మీతో నేనుంటాను. మీరు లేవండి, యూ ప్లీజ్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్ అండ్ రన్ టువర్డ్స్ ది వరల్డ్. వెళ్ళండి లేచి. మీకు అవిశ్వాసం ఉందా? పర్వాలేదు. చదవట్లేదా? పర్వాలేదు. మీకు ఏం లేదా? పర్వాలేదు. మీకు నా యందు విశ్వాసం ఉండి నా మాటలు మీరు నమ్మినట్లయితే మీరు లేవండి. మీకు నోట్లో మాటలు లేకపోయినా, చదువు లేకపోయినా, కళ లేకపోయినా, వయసు లేకపోయినా, ఏమి లేకపోయినా పర్వాలేదు, నేను వాడుకుంటాను. చేపలు పట్టుకున్న వాళ్ళని వాడుకున్నాను, పశువుల కాపర్ని రాజుగా చేశాను, 74 కీర్తనలు రాయించాను. మిమ్మల్ని వాడుకోనా? మీకు ఆరోగ్యాన్ని ఇవ్వనా? మీతో చెప్పించనా? మీ నోట నా మాటలు పలికించనా? అవిశ్వాసంతో ఎంతకాలం జీవిస్తారు? అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఎస్, ఎంత మనము పిచ్చిగా చేస్తున్నాం, బిహేవ్ చేస్తున్నాం. ఈనాడు మనము కూడా ఆ మాటలు నిజంగా నీ హృదయంలోనికి తొచ్చుకున్నట్లయితే బాణపుల్లల్లా, హౌ లాంగ్ యూ విల్ స్టే హియర్, హౌ లాంగ్ యూ విల్ సిట్ లైక్ దిస్. మనకేమైనా జేసీబీలు తెచ్చి లేపాలనా? డోజర్లు తెచ్చి లేపాలనా? బైబిల్ స్టడీస్ కండక్ట్ చేసి లేపాలనా? ఎప్పుడు లెగుస్తాం? ఎప్పుడు పట్టిస్తావు? ఎప్పుడు వెళ్తావు? కేవలం నా యేసయ్య రక్షకుడు, హిస్ గాడ్, హిస్ లార్డ్ అండ్ హిస్ నన్ అదర్ దాన్ ఇన్కార్నేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ అని చెప్పే స్థితిలో ఇప్పటికీ మనం లేము. ఇప్పటికీ లేము. We don't know who is Jesus. నాకు ఐ నో హౌ టు యూజ్ దెమ్ అన్నాడు ఎవరు? యేసయ్య. ఈనాడు నేను దేనికి పనికి వస్తానండి? నా అర్హతలు మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఐఎమ్ టోటల్ యూస్లెస్ ఫెలో. కానీ నాతో పలికిస్తున్నాడా లేదా? నా ఆరోగ్యం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. నిలబెట్టి బోధింప చేస్తున్నాడా లేదా? చదివిస్తున్నాడా లేదా? ప్రార్థింప చేస్తున్నాడా లేదా? మరి మనం ఎందుకు మారలేకపోతున్నాం? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? చిన్న పని. అసలు విశ్వాసంలోకి ఎందుకు రాలేకపోతున్నాం? బంచ్ ఆఫ్ అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ అని చక్కటి పదం ఉంది ఇంగ్లీష్ వర్షన్ లో, ఎన్ఎల్టీలో. దే ఆర్ యూస్లెస్ ఫెలోస్. తండ్రితో పాటు ఏమైపోయిందండి? తండ్రితో పాటు తిరిగాడు, తండ్రితో పాటు వసించాడు, తండ్రితో పాటు అన్ని అద్భుత కార్యాలు చేశారు. యేసయ్య ఎవరో బాగా తెలుసు, నువ్వు క్రీస్తు అని మాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడు అని మాకు తెలుసు అని పలికిన పేతురే ఎవరిని నమ్మలేకపోయాడు. నిన్ను ఏలు పెడితే తప్ప నమ్మనని తోమా అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 15-18 వచనాల్లో ఏమంటాడో తెలుసా? 25-28 వచనాల్లో. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మను. ఇది శిష్యులలో ఉన్నటువంటి ఫెయిత్.
అటువంటి శిష్యులు ఉన్నారు యేసయ్య దగ్గర. ఏళ్ళు పెడితేనే నమ్ముతాడట. ఆ తర్వాత ఏమన్నాడు? 28వ వచనం చూడండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. చాలండి. యేసయ్య ఎదురుగా కనపడ్డప్పుడు ఏళ్ళు పెట్టి అన్ని పెట్టి చూసి అంతా సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఏమంటున్నాడు? 2 మాటలు పాడాడు. నా ప్రభువా నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, మై లార్డ్ అండ్ మై గాడ్. 2 పదాలు అక్కడనే వాడాడు. ఇది అర్థం కావట్లేదా చాలా మందికి? దేవుడా అని ఎక్కడ అనలేదంట, అన్నాడుగా. అన్నాడుగా థామస్ అంటున్నాడు కదా, మై లార్డ్, ప్రభువా దేవా, ప్రభువా దేవా. మనం ఎందుకు అనలేకపోతున్నాం? ఇంకా ఏమి కావాలి రిఫరెన్సెస్? హూ ఇస్ హీ? హిస్ లార్డ్ అండ్ గాడ్. అటువంటి గ్రేట్ కమిషన్ లో పాల్గొనట కొరకు అన్నాడు వారిని, ఈనాడు మనలను పిలిచి మనతో మాట్లాడుతున్నాడు తండ్రి. గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్ అండ్ సే ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ అని చెప్పగలిగే రోజు రావాలని కోరుకుంటున్నాడు తండ్రి. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇంకా మనకి ఎవరు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని రోజులు చెప్పాలి, ఎన్ని నెలలు చెప్పాలి, ఎన్ని వారాలు చెప్పాలి? 66 బుక్స్ స్కార్లెట్ థ్రెడ్ రన్ అవుతూనే ఉన్నది, రన్ అవుతూనే ఉన్నది. We don't know Trinity. We don't know Jesus. We don't know God. We don't know Supreme God. We don't know anything. పోనీ ఏం తెలవకపోయినా ఒకటి, నన్ను నమ్మండి. యు కీప్ ట్రస్ట్ అపాన్ మీ. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 13వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనంలో, నన్ను నమ్మండి, నా మాటను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి అని నేను చెప్తాను. ఇప్పుడు మనం ఒక తీర్మానం తీసుకోవాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదవండి చాలు, క్లోజ్ చేస్తాను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూడండి, వారు బయలుదేరి, మరి మనం చెయ్యాలనా లేదా? ఇప్పుడు మనము కూడా ఆ స్ఫూర్తితో, తండ్రి ఇచ్చిన అభయముతో, నేను ఒకటే మాట మీకు చెప్తున్నానండి. నేను బైబిల్ స్టడీలో చెప్పాను, ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ ఫెయిత్. అదే ఫెయిత్ లేకపోతే, అదే విశ్వాసం లేకపోతే, అదే నమ్మకం లేకపోతే మొట్టమొదటి మెట్టే మనం ఎక్కలేము. ఆ మెట్టే వాడు శిష్యులు ఎక్కలేకపోయారు. వాళ్ళు అక్కడనే తడబడ్డారు. మనం అక్కడనే తడబడుతున్నాం. ఇప్పటికీ నేను చెప్తున్నాను, మనం ఎందుకు కార్యములు చేయలేకపోతున్నాం అనగా విశ్వాస విషయంలో తడబడుతున్నాం. ఇది నిజమేనా బ్రదర్ అనేది వస్తుంది. ప్రతి విషయంలో నిజమేనా, ప్రతి విషయంలో నిజమేనా, అది కొంచెం నువ్వు అధిగమించగలిగితే ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ పాసిబుల్. ఐఎమ్ టెలింగ్ యూ. ఏమన్నా కానీ నా తండ్రి నాకున్నాడు. అప్పుడు శిష్యులకి అప్పుడు వచ్చింది వాళ్ళకి, ఏది? మనోనేత్రంలో వెలిగింపు. అప్పుడు బయలుదేరుతున్నారు. ఇక యేసయ్య చెప్పాడు కదా, ఇక లేచారు. అప్పుడు బయలుదేరారు. వారికి తోడుగా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ప్రభువు. ప్రభు అనగా ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అందుకే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను? గాడ్ అండ్ లార్డ్ అనగా ఇవి అర్థం అవడానికి. లార్డ్ తో పాటు LORD, లార్డ్ తో పాటు, ప్రభుతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా తోడై ఉన్నాడు. కనుక అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి మనము 42 వచనాలు చదివినప్పుడు పేతురు సైతము లేచి నిలబడి ఒక గొప్ప ప్రసంగం ఎలా చేయగలిగాడు చెప్పండి.
ఎలా చేయగలిగాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై నిలబడ్డాడు. ఈనాడు నీవు కూడా లేచినట్లయితే నీలో పరిశుద్ధాత్మ తండ్రి కార్యములు జరిగిస్తాడు. ఆయన ప్రొక్లైమ్ చేస్తాడు, నీవు కాదు. ఇప్పుడు నేను నిమిత్త మాత్రంగానే వస్తున్నాను. నాకు కావలసినవన్నీ ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి ఇస్తాడు. నడిపింపు ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి ఇస్తాడు. మాటలు నీ నోట ఎవరు ఉంచుతారు? పరిశుద్ధాత్మ తండ్రి ఉంచుతాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆ ప్రభువుని స్తుతించు, ఆ ప్రభువుని కొనియాడు, ప్రభువుతో జీవించు, ప్రభు విషయమై ఆరాటపడు. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవించాలండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట రిజిస్టర్ అవ్వాలి. మన హృదయంలో విశ్వాసము నాటపడాలి. అందరం రెండు చేతులు పైకెత్తుదాం. మీ మనస్సును పరలోకం వైపు తిప్పండి. పరలోకంలో ఉన్న తండ్రి మన వైపు చూస్తున్నాడు. యేసయ్య మన వైపు చూస్తున్నాడు. దేవదూతలు కూడా మన వైపే చూస్తున్నారు. నీకున్న స్థితిని యేసయ్య ఎరిగి ఉన్నాడు. నీవు ఆయన కుమారుడవు, కుమార్తెవు. నోరు తెరవండి, ప్రార్థించండి. ప్రతిసారి చెప్తున్నాను, నోరు తెరవండి, ప్రార్థించండి. మనం ఆయన సన్నిధానంలో ఉన్నాము. ఆయన సన్నిధానంలో ఉన్నామండి. ఏ ఒక్కరు కూడా తెరిచినట్లేరు. ప్రభువా, ఇందాక నేను చెప్పాను, ప్రభువా, దేవా. థోమస్ నోరు తెరిచాడు కదా, సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఈజ్ అవర్ గాడ్, ఈజ్ అవర్ లార్డ్. మన కొరకే దిగి వచ్చే రక్తమును చిందించి లాస్ట్ వీక్ అంతా, హోలీ వీక్ అని మన ముందు 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు శిలువలో వ్రేలాడి మన ముందే చనిపోయి తిరిగి లేచి, మీరు నా కుమారులు, కుమార్తెలు, ఈ నిత్య రాజ్య సువార్త మీరు అందరికీ ప్రకటించమని చెప్పిన తండ్రి ఎదుట మనం ఉన్నాము. అందరం నోరు తెరిచి, ప్రభువా, దేవా, నన్ను వాడుకో. నా కుటుంబం నీది, నా గర్భఫలము నీది, నా జ్ఞానము నీది, నా ఆయుష్ నీది, నా ఆరోగ్యం నీది. ప్రభువా, దేవా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుపడవలసిన అవసరం లేదండి. దేవుని సముఖంలో మనం ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మనము నోరారా, మనసారా, హృదయముతో ప్రభువా అని పిలిస్తే మన పక్కన నిలబడే తండ్రి యేసయ్యను పిలవండి. యేసయ్యను వేడుకోండి. యేసయ్యా, 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 నన్ను వాడుకో. మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చింత మీ కుమార్తెలుగా, కుమారులుగా వచ్చి ఉన్నాం. మీరు మాతో మాట్లాడారు. ప్రణాళికాబద్ధమైనటువంటి మీ ప్రణాళికను మా ముందు పొందుపరిచారు. మేము ఇంతవరకు తెలుసుకోలేకపోయాం. కొంతవరకు తెలుసుకున్నాము, కానీ లోతుగా ఈనాడు తెలుసుకోగలిగాం తండ్రి. మా బలహీనతను తీసివేయండి. మా కుటుంబాలను ముట్టండి. మా భర్తలను, భార్యలను ముట్టండి. మా గర్భఫలమైన కుమారులను, కుమార్తెలను దీవించండి. మా వ్యాపారములను, ఉద్యోగములను ఆశీర్వదించండి. మీ సేవ చేయట కొరకు మమ్మలను, మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రతి కార్యమును జరిగించడం కొరకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, బైబిల్ స్టడీని దీవించమని, ఈ సంఘములో జరుగుతున్న మీ కార్యములన్నిటినీ ఆశీర్వదించమని, సంఘ కాపరిని వారి కుటుంబమును, యూత్ ఫెలోషిప్, ఉమెన్ ఫెలోషిప్ను దీవించి ఆశీర్వదించమని, ఎగ్జిక్యూటివ్ బాడీని
పరిచర్య భారములను మోయుచున్నటువంటి దైవజనులు, కాపరులు, సువార్థికులు, ప్రవక్తలు మీ బంగారు పాదం చెంతకు అప్పగించి ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభువా, వాడుకోండి యేసయ్య, వాడుకోండి యేసయ్య, వాడుకోండి యేసయ్య. బడా నమ్మకమైన మంచి దాసుడా అనే సర్టిఫికెట్ మీ దగ్గర మేము పొందుకోవాలి యేసయ్య. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినంతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకు నిరంతరము తోడై నీడై ఉండును గాక. ప్రభు జయం, ప్రభు స్వామి జయం, ప్రభు సత్యమునికే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.